నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను స్థానిక ఎన్నికల్లో గెలిపించొద్దన్న సీఎం. ప్రభుత్వంతో పనిచేసే వారిని గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వెల్లడి. నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఆత్మకూరు, మక్తల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. హిల్ట్ పాలసీపై విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్న శ్రీధర్ బాబు. సొంత భూములు ఉన్న వారికే కన్వర్షన్ ఫీజు పెట్టామని స్పష్టీకరణ. థర్మల్ విద్యుత్ ప్లాంట్లు రాష్ట్ర ప్రజలపై భారమేనన్న బీఆర్ఎస్. కమిషన్ల కోసమే పవర్ ప్లాంట్లు పెట్టాలని చూస్తున్నారని హరీష్ రావు ధ్వజం. లోక్సభలో మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం. విపక్షాల ఆందోళనలతో సభను రేపటికి వాయిదా వేసిన స్పీకర్. డిజిటల్ అరెస్టు మోసాలపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం. పాన్ ఇండియా స్థాయిలో ఒకే తరహాలో దర్యాప్తు ఉండాలని సూచన. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రత్యేక తెలంగాణలోనూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఈ ప్రాంతానికి ఏదైనా చెయ్యాలని గతంలో ఏ నేత కూడా అనుకోలేదని విమర్శించారు. అందుకే ఈసారి ఇక్కడి ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి నీటిపారుదల, విద్యను ఈ ప్రభుత్వం ప్రాధాన్య అంశాలుగా తీసుకుందని తెలిపారు. 5,000 కోట్ల రూపాయలతోటి 1,15,000 ఎకరాలకు కృష్ణానదిలో నికర జలాలను వాడుకొని మన పక్క నుంచే నీళ్లు పోతున్నా మన భూములు ఎడారిగా మారి ఎండిపోతుంటే ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మనకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన చేయలే. అందుకే ఈనాడు రైతులను కష్టపెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని వాళ్ళు అడిగినంత ఇచ్చి ఈనాడు భూసేకరణ చేసి పనులు ప్రారంభించుకుంటున్నాం. నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పనులు మొదలు పెట్టుకోబోతున్నాం. ఏ రాత్రి అయినా ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సోదరుడు, మీ కుటుంబ సభ్యుడు, మీ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. వడ్డించేది నేనే. ఏ వరుసలో కూసున్నా మీరు ఆశించినంత వడ్డించే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో పండించే బాధ్యత నాది. పాడి పంటలు పాలమూరులో పండాలి, ఈ దేశానికే ఆదర్శంగా ఉండాలి. దానికి మా యువకులు నడుము బిగించాలి. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఈనాడు మక్తల్లో కూడా పనులు ప్రారంభించుకున్నాం. 25 ఎకరాలలో భూమి అందుబాటులో లేకుంటే భూసేకరణ చేసి నష్టపరిహారం ఇచ్చి ఈనాడు 200 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు 14 నియోజకవర్గాలలో. ఇద్దరు మనవాళ్ళు గెలవకపోయినా వాళ్ళు కూడా మనవాళ్లే, మన సోదరులే, మన పాలమూరు బిడ్డలే అని ఆనాడు 2 ఇతర పార్టీ వాళ్ళు గెలిచినా అందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 14 ఇవ్వాలి. 2,800 కోట్ల రూపాయలు చదువులకు ఖర్చు పెట్టాలి అని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొత్తగా ఐఐటి మంజూరు చేసి జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్నగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి, ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి, సిలికాన్ వ్యాలీని ఏలాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఇవాళ ఐఐటి ఇచ్చుకున్నాం. పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇతర కాలేజీలు లేవని మన ఒబేదుల్లా కోత్వాల్, ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు చెబితే పాలమూరు యూనివర్సిటీలో కావాల్సిన కోర్సులు, కాలేజీలు అన్ని కూడా ఈరోజు మనం మంజూరు చేసుకున్నాం.
జనవరి నెలాఖరులో జరగనున్న మేడారం జాతరపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధికారులకు పలు కీలక సూచనలు చేసిన సీఎం గద్దెల దగ్గరలో ఉన్న చెట్లను తొలగించొద్దని తెలిపారు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దని స్పష్టం చేసిన ఆయన నిర్మాణంలో చిన్న విమర్శలకు కూడా తావు ఇవ్వొద్దని హెచ్చరించారు. గద్దెల వద్ద వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి అక్కడ 4 వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గుడి చుట్టూ పచ్చదనం అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలని హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో కులశ్రేష్ఠ తనను కలిసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ట్రిపుల్ సహా రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని సీఎం కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నై బందరు పోర్టుకు నిర్మించే గ్రీన్ఫీల్డ్ రహదారులు, బుల్లెట్ ట్రైన్ నిర్మాణాలపై హడ్కో చైర్మన్తో రేవంత్ రెడ్డి చర్చించారు. గతంలో అధిక వడ్డీ రేటుకు ఇచ్చిన రుణాలను పునర్వ్యవస్థీకరించాలని సీఎం చెప్పగా హడ్కో చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికే రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణాలకు రుణాలను వేగంగా మంజూరు చేయాలని సీఎం కోరగా కులశ్రేష్ఠ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 8, 9న ఫ్యూచర్ సిటీలో నిర్వహించే భారత్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని హడ్కో చైర్మన్ ను సీఎం రేవంత్ ఆహ్వానించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై జిన్నింగ్ మిల్లులు, సీసీఐ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కొన్ని నిబంధనలను రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లులు వ్యతిరేకించడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా రైతుల వద్ద ఉన్న పత్తి కొనుగోళ్ల ప్రక్రియను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనసాగించలేదు. సీసీఐ నోటిఫై చేసిన మిల్లుల్లో కొత్త నిబంధనలతో కొనుగోళ్లకు అనుమతులు లభించకపోవడం జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మెబాట పట్టారు. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమస్య పరిష్కారంపై దృష్టి సారించి సీసీఐ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చలు నిర్వహించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రులతో పాటు సీసీఐ సీఎండీతో మాట్లాడి ఆయన చొరవ చూపి నిబంధనల్లో మార్పులు చేసేందుకు అంగీకరించేలా మంత్రి తుమ్మల ఒప్పించారు. దీంతో ఇంతకాలం సమ్మెబాట పట్టిన రాష్ట్రంలో నోటిఫై చేసిన మొత్తం 330 మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు సీసీఐ మొత్తం 3,66,000 మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించింది. రైతుల వద్ద నిల్వ ఉన్న పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేలా ఇకపై సీసీఐ జిన్నింగ్ మిల్లులు పనిచేస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ఫ్యూచర్ సిటీలో ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. టీజీఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఇక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇక్కడ శ్రీశైలం రహదారి నుంచి, అంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం రహదారి వెళ్లే దగ్గర అక్కడ కందుకూరు కంటే కాస్త ముందే గూడూరు సమీపంలో ఎడమ వైపు తీసుకున్న తర్వాత ఒక 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యూచర్ సిటీ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఆ మేరకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారి మధ్యలో ఎడమకు మల్లగానే అక్కడి నుంచి ప్రధాన రహదారి నుంచి ఇక్కడి వరకు కూడా ఇప్పటికే మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. రహదారులకు సంబంధించిన మరమ్మతులు కూడా చేశారు. ఇంకా మొత్తం సుందరీకరణ పనులు కూడా ఇంకా జరుగుతున్నాయి. అక్కడ రహదారి నుంచి ఇక్కడికి వచ్చాక ఈ ప్రాంగణం వద్దకు వచ్చాక ప్రాంగణం వద్ద కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని మొత్తం వివిఐపీలతో పాటు విఐపీలు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, ఇతర శాఖలకు సంబంధించిన వాళ్ళు, పారిశ్రామికవేత్తలు అందరూ అంటే వాళ్ళ ఆశీనులు అయ్యే విధంగా కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇంకా సమయం ఉండడంతో ఆ మేరకు పనులంతా కూడా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీలో ఈ వచ్చే నెల, అంటే ఈ నెల 8, 9 తేదీల్లో దీనికి సంబంధించిన సదస్సు జరుగుతుండడంతో దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మందిని కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కూడా ఆహ్వానించారు. ఇంకా ప్రధాని మోదీతో పాటు ఇతర నేతలను కూడా ఆహ్వానించేందుకు వాళ్ళ రేవంత్ రెడ్డి నేరుగా అతను వెళ్ళనున్నారు. అతను నేరుగా ఆహ్వానించారు. అంతేకాకుండా ఇప్పటికే చాలామంది ప్రపంచ స్థాయి పారిశ్రామిక దిగ్గజాలతో పాటు ఎలాన్ మస్క్తో పాటు ట్రంప్ మీడియా నిర్వహించే కూడా ఇప్పటికే ఆహ్వానం పంపారు. అందులో ఎవరెవరు వస్తున్నారో దానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ మొత్తం దాదాపు
3,000 మంది అతిథులు వస్తారు. 3,000 మంది అతిథులకు తోడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ఉన్నతాధికారులు, ఈ సమన్వయం చేసే అధికారులు వాళ్ళంతా కూడా దాదాపు 2,000 వరకు ఉంటారు. అంటే దాదాపు ఇక్కడ 5,000 మంది నేరుగా ఇక్కడ ఉంటారు. మిగతా 5,000 మంది బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ ఇతర బందోబస్తు సంబంధించి ఇంకా మొత్తం 5,000, దాదాపు 10,000 మంది ఈ ప్రాంగణంలో 8-9 తేదీల్లో ఇక్కడ ఉండనున్నారు. అయితే ఇంతమంది దాదాపు 10,000 మంది ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకు సెల్ ఫోన్ సిగ్నల్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ఒక్కసారి ఒకే ప్రాంగణం వద్ద 10,000 మంది ఉంటే సెల్ ఫోన్ సిగ్నల్కి సంబంధించి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి సమస్య తలెత్తకుండా ఇక్కడ ప్రత్యేకంగా సెల్ టవర్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి వివిధ సెల్ టవర్ ఆపరేటర్స్ కూడా, అంటే బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వోడాఫోన్, జియో ఈ నెట్వర్క్లకు అందరికి సంబంధించి కూడా వాళ్ళతో సమాచారం సేకరించారు. అంటే వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా వీల్ టవర్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా ఇక్కడ దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అయితే అంతేకాకుండా టీ ఫైబర్ ఆధ్వర్యంలో 10 GB/s సంబంధించిన వేగంతో ఉండే విధంగా కూడా 2 రోజుల పాటు ఇంటర్నెట్ కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా ఒకేసారి 10,000 మంది, దాదాపు 10,000 మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 10,000 మందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా నెట్వర్క్ వైఫై ఇచ్చే విధంగా కూడా టీ ఫైబర్ ఆధ్వర్యంలో ఏర్పాటు జరుగుతున్నాయి. ఇక్కడ వైఫై మాత్రం సీక్రెట్ వైఫై ఉంటుంది. కేవలం అతిథులకు, అంటే అనుమతి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మేరకు వైఫై దానికి సంబంధించిన పాస్వర్డ్ అవన్నీ కూడా ఇస్తారు. అంతేకాకుండా ఇక్కడ VVIPలు వస్తుంటారు కాబట్టి, అంతేకాకుండా ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 3 హెల్ప్ ప్యాడ్లు కూడా నిర్మించారు. ఆ 3 హెల్ప్ ప్యాడ్ను కూడా ఫ్యూచర్ సిటీ వరకు కూడా, అంటారు ఆ హెల్ప్ ప్యాడ్ నుంచి ఇక్కడ రావడానికి కూడా ఇప్పటికే రహదారులను కూడా మొత్తం మరమ్మతులు చేసి వారికి అంతా రోడ్లు కూడా అనుసంధానిస్తున్నారు. అయితే ఈ మొత్తం సదస్సు సంబంధించి నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ 4-5 తేదీలో, ఈ నెల 4-5 తేదీలో ప్రాంగణం వెలుపల భాగం నుంచి ఇక్కడి వరకు డ్రై రన్ కూడా నిర్వహిస్తారు. 4-5 తేదీలో ఈ మేరకు డ్రై రన్ నిర్వహించి ఆ తర్వాత అంటే 8-9 తేదీల్లో సదస్సు నిర్వహించే సందర్భంలో ఎలా ఉంటుందో ఆ మేరకు ఇక్కడ కూడా మొత్తం డ్రై రన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 6వ తేదీ ప్రాంగణం లోపల కూడా ప్రక్రియ నిర్వహిస్తారు. అంటే మొత్తం ఏమో డ్రై రన్ బయట నుంచి వచ్చే విధంగా రావడము, చేయడము అవన్నీ కూడా చేస్తారు. ఆ తర్వాత లోపల సదస్సు లోపల ఏ విధంగా చేయాలని దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తారు. అదైతే ఇక్కడ పార్కింగ్, ఎందుకంటే దాదాపు 5,000 మంది ఆహ్వానితులే ఉంటారు. వాళ్ళంతా కూడా అధికారులు, ఉన్నతాధికారులు, సదస్సుకు సంబంధించిన వాళ్ళంతా కూడా దాదాపు 5,000 మంది ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి పార్కింగ్ కోసం ప్రత్యేకంగా అనుమతులు కూడా ప్రత్యేక ఏర్పాటు కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర ముఖ్య అతిథుల వాహనాలు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. మిగతా వాళ్ళది మాత్రం పార్కింగ్ అంతా కూడా దాదాపు కిలోమీటర్ దూరంలో ఉంచుతారు. అతిథుల వాహనాలన్నీ కూడా కిలోమీటర్ దూరంలో ఉంటాయి. అంటే అమెజాన్ డేటా సెంటర్ ప్రాంగణంలో నిలిపివేసే విధంగా కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేశారు. ఆ బ్యాటరీ వాహనాల ద్వారా అతిథులంతా కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భారీగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి అనుమతి ఉన్న వాళ్ళని మాత్రమే లోపల పంపే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా ఇంత దూరం, అంటే మహానగరానికి ఇంత దూరంగా కాస్త దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వాళ్ళకి వెంటనే వైద్యం అందించేలా కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ప్రాంగణంలో వైద్య సేవలు అందించేందుకు 10 పడకలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మొత్తం నిరంతర విద్యుత్ సరఫరా, ముఖ్యంగా ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిస్టర్బెన్స్ లేకుండా ప్రత్యేకంగా కూడా, ఎందుకంటే సదస్సు ఇంత భారీగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఒకవేళ ఏదైనా ఎలక్ట్రిసిటీ సంబంధిత సమస్యలు తలెత్తితే పవర్ కట్ కాకుండా దానికోసం ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా విద్యుత్ సరఫరాతో సంబంధం లేకుండా జనరేటర్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 2,000 మంది అతిథులు కూర్చునేలా కూడా వారి పక్కనే మీడియాకు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా మొత్తం ఇక్కడ చూడొచ్చు మనం ప్రధానంగా శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే సందర్భంలో ఎడమ వైపుకి వచ్చిన తర్వాత కాస్త 6-7 కిలోమీటర్ దూరం వచ్చాక పవర్ గ్రిడ్ పక్కనే ఈ ఫ్యూచర్ సిటీలో ప్రాంగణం ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి లోపలికి వచ్చాక ప్రత్యేక రోడ్లు కూడా ఏర్పాటు చేశారు. అది ప్రధాన ఎంట్రీ. ఆ ప్రధాన నుంచి టన్నెల్లోకి వస్తారు. టన్నెల్లోకి వచ్చాక ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ ప్రధానంగా హాళ్ళు ఉంటాయి. అందులో హాల్లో సెమినార్లు కూడా నిర్వహిస్తారు. సదస్సులు, అంటే VVIPలకు సంబంధించిన సదస్సులను కూడా అక్కడే జరుగుతాయి. ఆ తర్వాత వెనుక భాగంలోనే సీఎం బస చేయడానికి కూడా ఏర్పాటు చేశారు. అందులో కూడా అక్కడ ఉంటారు. ఆ తర్వాత పక్కనే ఇంకొక హాల్ కూడా ఉంది. ఈ విధంగా మొత్తం 3 రోజుల పాటు డ్రై రన్ నిర్వహించి ప్రత్యేకరణ నిర్వహించిన తర్వాత ఏం జరుగుతుందో మొత్తం సక్సెస్ రేటుని బట్టి మిగతా 8-9 తేదీలో యాక్చువల్గా సదస్సు నిర్వహిస్తారు. ఇప్పటికీ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించిన తర్వాత డ్రై రన్ నిర్వహించిన తర్వాత 8-9 తేదీలో సదస్సు జరుగుతున్నాయి. ఈ మేరకు అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని ఇక్కడ నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ దేవేందర్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.
ప్రజలపై ఆర్థిక భారం మోపే థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేపడుతుందో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనపై చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. ఎన్టీపీసీ చౌకగా విద్యుత్ సరఫరా చేస్తామంటే కొత్తగా ఉత్పత్తయ్యే ప్లాంట్లలో యూనిట్కు ₹3 అదనంగా ఖర్చవుతుందని గణాంకాలతో సహా వివరించారు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కేలా సీఎం జిల్లాల పర్యటన చేస్తున్నారని హరీష్ రావు ఆక్షేపించారు. పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట భట్టి విక్రమార్క గారు మాట్లాడారు. నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. ఫ్రస్ట్రేషన్ లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది. సమాధానం ఉంటే చెప్పండి, లేదా మౌనంగా ఉండండి. స్కామ్ మీద మేము చెప్పాం, దాని మీద సమాధానం చెప్పారా? ఏదో పీపీటీ పెట్టి 2 గంటల ఉపన్యాసం దంచి కొట్టిరి. విద్యుత్ లోడ్ ఇంత పెరుగుతుంది, రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ ఇంత అట్లా నువ్వు చెప్పేదండి. 3వ తరగతి పిల్లాడైనా చెప్తాడు. 50,000 కోట్ల అవినీతికి మీరు శ్రీకారం చుట్టారు. రూపాయి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి లేకుండా, అప్పుల మీద వడ్డీలు లేకుండా మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే కూడా తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుండగా ఈ అప్పులెందుకు, ఈ పెట్టుబడి ఎందుకు, ఈ ధర ఎక్కువ పెట్టి కరెంటు కొనుడెందుకు అని మేము సూటిగా ప్రశ్న వేశాం. దానికి సమాధానం ఇచ్చారా మీరు? ఈ భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. వచ్చే 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది. మీరు పిలిస్తే నేను వస్తా, ఆధారాలతో సహా నేను రుజువు చేయడానికి సిద్ధం. 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తాము అన్నారు. మరి ఇప్పుడు గ్రీన్ ఇడిచిపెట్టి మళ్ళా థర్మల్ ఎంబడి ఎందుకు పడ్డారు? మరి దీనికి సమాధానం లేదు. రోజుకు 9 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. ఆ కరెంటు బిల్లు ప్రజల మీద వేస్తాం. ఇప్పుడు నీ కమిషన్ల కోసమో, నీ 30% కో, నీ 40% కోసం ఈ రాష్ట్ర ప్రజల మీద 82,000 కోట్ల రూపాయల భారం ఎందుకు వేస్తున్నావు మిస్టర్ భట్టి విక్రమార్క అని సూటిగా అడుగుతా ఉన్నా. హిల్ట్ పాలసీ ద్వారా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. ఆ పేరుతో ₹1,000 కోట్ల కుంభకోణం జరుగుతోందని గవర్నర్కు ఫిర్యాదు చేసింది. అక్రమాలు జరగకుండా చూడాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు బీజేపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. 9,000 ఎకరాలతో కాంగ్రెస్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. దీనికి నిరసనగా ఈ నెల 7న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఒక ప్రైవేట్ సంస్థ హైదరాబాద్ అవతల 151 కోట్లకు ఒక ఎకరం కొనడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇండస్ట్రియల్ ఏరియా ఉందో హిల్ట్ కింద 30% సంబంధించినటువంటి డిపాజిట్ ఎస్ఆర్ఓ రేట్ కింద చేసేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. నడుస్తున్న ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క స్కీమ్లో చేరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులు జాబ్లు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క పాలసీస్ వ్యతిరేకంగా డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధారణ కూడా చేస్తూ హిల్ట్ గానే, జిహెచ్ఎంసీ విస్తరణ గానే, ఈ యొక్క మీ యొక్క వైఫల్యం గానే, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం గానే ఇవన్నీ కూడా మేము అక్కడ లేవదీస్తాం. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారం అందకపోవడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. 4 నెలలు గడిచినా బాధితులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. సిగాచి పేలుడు బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావులు వినతిపత్రం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి సిగాచి పేలుడు బాధితులకు ₹1 కోటి ఇస్తామని చేతులు దులుపుకున్నారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సిగాచి పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ₹25 లక్షల కంపెనీ నుంచి ₹1,00,000 మాత్రమే ప్రభుత్వం తరపున ఇచ్చారని, మిగతా పరిహారం కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారని ప్రభాకర్ పేర్కొన్నారు. ఘటన జరిగి 4 మాసాలు పూర్తయింది. ఆగమేఘాల మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ₹1 ఇప్పిస్తామని చెప్పి ఆయన కూడా చేతులు దులిపేసుకున్నాడు. మరి కంపెనీ వాళ్ళు కూడా బాటంగా ప్రెస్ నోటు రిలీజ్ చేసిండ్రు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు. ఆ రోజు ముఖ్యమంత్రితో సహా కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఎస్పీ గారు వచ్చిండ్రు, అందరు ఉన్నారు, అధికారులందరూ. మరి ఈ రోజు వరకు ఆ సమస్య అపరిష్కృతంగా ఉండటం, బాధిత కుటుంబాలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు. తొందరగా ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కలెక్టర్ను కోరడం జరిగింది.
బీసీల రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు స్థానిక సంస్థ ఎన్నికలను పెండింగ్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీ నిర్వహించారు. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించకపోవడమే కాకుండా ఎన్నికలకు వెళ్తామని చెప్పడంపై ఆయన మండిపడ్డారు. 42 నుంచి 22% రిజర్వేషన్లు తగ్గించారని ఆగ్రహించారు. 46 జీవో తప్పుగా ఉందని న్యాయబద్దమైన సంస్థ బీసీ కమిషన్ చెప్పినప్పటికీ ఏకపక్షంగా కొత్త జీవో తీయకుండా ఎన్నికలకు వెళ్తుందని ప్రశ్నించారు. ఎన్నికలు రద్దు చేసేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. కోట్ల స్టే వచ్చిందో లేదో వెంబడే 43 నుంచి 22 తగ్గించారు. తాత్కాలిక తిట్టడాల 17% తగ్గించారు. జీవో రద్దు చేసి మళ్ళా కొత్త జీవో తీసి 42% అమలు చేయాలి. లేదా హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిందాక పార్లమెంట్ చట్టం చేసిందాక ప్రభుత్వం దీన్ని పెండింగ్ లో పెట్టి ఎన్నికలు రద్దు చేయాలని చెప్పి జీవో రద్దు చేయాలి, ఎన్నికలు పెండింగ్ లో పెట్టాలని డిమాండ్ చేస్తారు. రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9న నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ పై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వివిధ శాఖల హెచ్ఓడీలతో శశాంక సమీక్ష నిర్వహించారు. మిగిలిన పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సౌకర్యంలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లలో పొరపాట్లకు తావివ్వకుండా పనులు పూర్తి చేయాలని అధికారులకు శశాంక సూచించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా సల్కాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ప్రకటన స్థానికంగా రాజకీయాలను వేడెక్కించింది. గ్రామానికి చెందిన ఆంజనేయులు స్వతంత్ర అభ్యర్థిగా గ్రామాభివృద్ధి కోసం ఏకంగా 22 అంశాలతో కూడిన మేనిఫెస్టోను ₹100 బాండ్ పత్రంపై ప్రకటించాడు. ఈ ప్రకటన జిల్లాలో చర్చనీయాంశమైంది. తాను ఎన్నికైతే గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం, బీటీ, సీసీ రోడ్ల నిర్మాణంతో సహా 22 హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తానని తెలిపారు. వాటిని నెరవేర్చకపోతే తనను పదవి నుంచి తప్పించే అధికారం ప్రజలదేనని ఆంజనేయులు వెల్లడించారు. ఈ గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది. ఈ గ్రామ ప్రజలు నా పైన అభిమానం చూపి గెలిపిస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి మరి మంచి ఉన్నతంగా అవకాశం నేను తీసుకుంటాను. ఈ బాండ్ లో పొందుపరిచినటువంటి విధంగా నేను పని చేయకపోతే నన్ను తీసేసే అధికారం కూడా గ్రామ ప్రజల ముందు పెట్టి నేను ఒక నామినేషన్ వేయడం జరిగింది. కనుక ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తెలియజేస్తా ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులకు సరైన ఆధార్, జనన ధృవీకరణ పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వీరికి అవసరమయ్యే అన్ని సేవలు ఒకే చోట లభించేలా కలెక్టర్ రాజర్షి షా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1400 పాఠశాలలు ఉండగా 1,60,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చాలా మందికి ఆధార్, జనన ధృవీకరణ పత్రాలు లేక అపార్ నమోదు కావట్లేదు. దీంతో కలెక్టర్ స్కూల్లోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయించారు. నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 5,000 మంది విద్యార్థులు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. కలెక్టర్ చొరవతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అప్డేట్ కాలేవు, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ తప్పునే, మా అందరు కరెక్ట్ అయింది. కలెక్టర్ సార్ గారికి ధన్యవాదాలు. మా పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసము మేము ఎట్లా చేయాలా, మరి ఆధార్ కార్డ్ కావాలంటే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ మంచిగా అంటే ఏదైనా లెటర్స్ తప్పులు ఉంటే మంచిగా చేసుకోవాలి అని అన్నారు. మరి మీ సేవా కేంద్రాలకి తిరగాలంటే మేము చాందా నుంచి ఆదిలాబాద్కి రావాలి, టైం మనీ వేస్ట్ అవుతుంది అని పరేషాన్ అయ్యే టైంలోనే మాకు మా జిల్లా కలెక్టర్ గారు ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంప్స్, మీ సేవ అండ్ ఆధార్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్స్ నిర్వహించడం ద్వారా మాకు ఎంతో హెల్ప్ఫుల్గా అయింది. సో ఇప్పటివరకు మనం 9 మండలాల్లో ఈ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఏవైతే కూడా మండలాలు ఉన్నాయో అక్కడ కూడా మనం ఈ డిసెంబర్ ఎండ్ లోపల ఆ క్యాంప్స్ నిర్వహించి మళ్ళీ పిల్లలకి ఇది ఏబీసీ అంటే ఆధార్ కానీ, బర్త్ కానీ, కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్. వాటికి ఇది ఒక మనం జిల్లాలో ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దీంతోపాటు మొన్న మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇంకొకటి ప్రజలకి సూచనలు ఇచ్చాము. మేజర్గా ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సెల్ఫ్ అఫిడవిట్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది.
ఆదిలాబాద్ జిల్లా తాంసీకి చెందిన ఎనుగంటి హరీష్ దయనీయ స్థితిపై ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన మానవతావాదులు స్పందించారు. హరీష్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి సహాయ సహకారాలు అందించాలని ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ పేషి నుంచి ఆదేశాలు వచ్చాయి. కోవిడ్ సమయంలో 2 కిడ్నీలు చెడిపోయి వారానికి 3 సార్లు డయాలసిస్ పై బతికీడుస్తున్న హరీష్ దయనీయ స్థితిపై ఈటీవీ ప్రసారం చేసిన కథనం పలువురు మానవతావాదులను కదిలించింది. తండ్రి సుభాష్ ఎటో వెళ్లిపోయాడు. తల్లి పొచ్చుబాయ్ చాయ్ హోటల్పై వచ్చే కొద్దిపాటి ఆదాయమే ఆ కుటుంబానికి ఆసరా. ఓవైపు నానాటికి దిగజారుతున్న కుమారుడి ఆరోగ్యం, మరోవైపు డిగ్రీ చదువుతున్న కూతురు వెన్నెల భవితవ్యం వేధిస్తోంది. ఆ కుటుంబ గోడుపై ఈటీవీలో ఎంత కష్టం వచ్చింది తల్లి అని ఈనాడు ప్రధాన సంచికలో కుమారుడి యాతన, కన్నతల్లి వేదన శీర్షికతో ప్రత్యేక కథనాలు మానవతావాదులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. హరీష్ ఆరోగ్యం గురించి ఆరా తీసి సహాయ సహకారాలు అందించాలని ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పేషి ఆదేశించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ముత్యం రెడ్డి, పద్మా దంపతులు 25,000, విశాఖపట్నంకు చెందిన సునీత, రామకృష్ణ దంపతులు నెలకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సామాజిక కార్యకర్త రేణికుంట రమేష్ జనవరిలో 1,00,000 సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈటీవీ ఈనాడు పేపర్ చూశాను. హరీష్ అనే అబ్బాయి తాంసీ మండల్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టు ఆర్టికల్ చూశాను. హెల్త్ మినిస్టర్ పేజీకి ఒక కాల్ వచ్చింది, వాళ్ళు వాట్సాప్ పెట్టారు. హరీష్ వాళ్ళ పేరెంట్స్ పిలిపించాను. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఎటువంటి జబ్బు ఉంది, దాని ఫ్యూచర్లో ఏం చేయాలి మేము వాళ్ళని పిలిచి రేపు నేను నిమ్స్ డైరెక్టర్తో కావచ్చు, నిమ్స్ నెఫ్రాలజీ చేసేవాడితో మాట్లాడి వాళ్ళు ఏ రకంగా సాయం చేయగలుగుతామనేది మేము ఆలోచిస్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా సాయం చేస్తామని చెప్పి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈటీవీ ఈనాడు వాళ్ళు రాశారు పేపర్లో, ముత్తిరెడ్డి గారు అసిస్టెంట్ కమిషనర్ లేబర్, వాళ్ళు కూడా ఉమ్మడి జిల్లా కమిషనర్ లేబర్ సార్ ప్లస్ వారి సత్యమణి ఇద్దరుగా కలిసి వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేశారు. ఎవరైనా ఇటువంటి ఇంకెవరు దాతల ముందు ఉంటే హరీష్కు సాయం చేయగలని కోరుతున్నాను. ముత్తిరెడ్డి సారు లేబర్ ఆఫీసర్ సార్ మాకు సాయం చేసే డబ్బులు, నా కొడుకు పరిస్థితి బాగలేదు, కిడ్నీ పేషెంట్, మాకు పరిస్థితి పొట్ట గడవడం కూడా కష్టం ఉంది సార్. సునీత మేడం 15,000 ఈ నెలకైతే ఇప్పుడు ఆల్రెడీ వేసేసింది. ప్రతి నెల పంపిస్తా అంటున్నది, ప్రతి నెల వేస్తా అంటున్నది, ప్రతి నెల నా కొడుకు చూస్తా అంటున్నది. ఆమెకు కూడా నా ధన్యవాదాలు. చేతిలో చిల్లి గవ్వలేక చిక్కుల్లో ఉన్న తమకు సాయం చేసిన మానవతావాదులకు హరీష్ తల్లి పొచ్చుబాయి వినమ్రతతో కూడిన ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే లోక్సభలో వాయిదాల పర్వం మొదలైంది. ఉదయం సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన 5 మాజీ ఎంపీలకు నివాళులు అర్పించారు. తర్వాత దేశానికి పురస్కారాలు తెచ్చిన మహిళా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ SIR పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.